ఖరారు చేయటం, మనవాళ్ళు అని అనిపించుకోవటం, మనం చెప్పింది చేసేలా ఒప్పించటం అన్నీ జరిగాక ఇంకా ఇప్పుడు వీళ్ళు రేపు వెళ్దాం మాపు వెళ్దాం అని మీనమేషాలు లెక్కేస్తున్నారేంటి? పైగా నేనెక్కడికి అని అడిగానట, అదే అపశకునమాట. వెళితే పని అవ్వదట, అందుకని ధరణి ప్రయాణాన్ని బ్రేక్ వేసింది. ఆల్రెడీ మనం వేసిన స్పీడ్ బ్రేకర్ల గురించి తెలీదా పిచ్చి ధరణికి? చెడిపోయిన పెళ్లికి గ్రహబలం తారాబలం చూడటం ఇదేనాక? రేపు వెళ్తారంటే వీళ్ళు ఏం చేస్తారో. చీ పో అని అనిపించుకుని వస్తారు. అంతేనా? అంతకాక ఇంకెంత? బావా మనకన్నా ఎక్కువ ఆశ చూపించి వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకుంటాడేమో. ఈయన గారు తిప్పుకోవాలని చూసినా వాళ్ళేం తిరిగే మనుషుల్లా లేరు. మొరటోళ్లే కాదు, మొండి వాళ్ళలా కూడా ఉన్నారు. లేకపోతే ఇంతకాలం అంత పౌరుషంగా ఎలా ఉంటారు? వాళ్ళు డబ్బు మనుషులైనా అత్తయ్య పోయాకనో మావయ్య పోయాకనో వచ్చి గొడవ చేసేవాళ్ళు కదా. నువ్వన్నది కరెక్టే అక్క, కానీ ఏంటి? అడ్రస్ దొరకగానే పరిగెత్తాల్సిన వాళ్ళు ఎందుకు డిలే చేశారు? ఆ ధరణి ఏదైనా గేమ్ ఆడుతుందా? ఆవిడ మాటలో ఏదో నానార్థం ధ్వనిస్తుందక్క, అనుమానంగా ఉంది. నీకెందుకు ఆ డౌట్? ఏమర్థం కనిపించింది? మనం వెళ్ళమంటే ఆవిడ ఆగమంది. పైగా ఆకాశ ఎక్స్ప్రెషన్ కూడా అదోలా ఉన్నాయక్క. సరిపోయిందిలే, వాడి మొహమే అంత. ఏడిస్తే నవ్వినట్టు, నవ్వితే ఏడ్చినట్టుంటుంది ఆడి మొహం. పోయి పోయి ఆ ఎక్స్ప్రెషన్ గురించి డౌట్ పడుతున్నావా? ఆ ధరణి ఆగమన్నా వెళ్ళమన్నా రిజల్ట్ అయితే ఒకటే కదా. దరిద్రానికి దరిద్రపు బుద్ధులు. నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు, వేరే అర్థాలు వెతుక్కోవాల్సిన పనే లేదు. వాళ్ళెప్పుడు వెళ్ళినా వాళ్ళొచ్చేదే లేదు. ఏంటో అక్క, నువ్వు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళ మాటల్లో తేడా కూడా కరెక్ట్ అనిపిస్తుంది. శ్రావణ్, హ్యాపీ మూడ్ లో లేనిపోని డౌట్స్ అని రానివ్వకు, వదిలేసే. ఇక నుంచి ఈ నవ్వు మన సొంతం కావాలి. వాళ్ళు రేపు వెళ్ళొచ్చి ఏడుస్తూ ఉంటారు, మనం పగలబడి నవ్వుకోవాలి. అలా ఇంకా జీవితకాలం నవ్వుతూ ఉండాలి. ఆ ధరణిది దరిద్రపు జాతకమని ముద్ర గట్టిగా వేయాలి. సరే అక్క. కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా. అలాగే అక్క. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.